సో ఈరోజు మనం తీసుకున్నటువంటి యూనివర్సిటీ పేరు వచ్చేసి NFSU, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అండి. సో ఇది ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీలో స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈరోజు ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ అండి. ఇప్పుడు మనం చూసాం కదా, CMI కానీ, ISI కానీ, IACS కానీ, లేకపోతే ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని ఏదైతే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో కానీ మీరు చదివినట్లయితే మీకు ఈ ఒక ప్రత్యేకమైన డివిజన్ కాబట్టి మీకు ఇంటర్న్షిప్స్ కూడా ఈజీగా దొరుకుతాయి అనమాట. అంటే మీరు NIT వరంగల్లో మీకు సీట్ రావాలన్నట్లయితే 5,000 ర్యాంక్ రావాలండి. వేరేజ్ ఇప్పుడు NFSUలో కానీ మీరు సీట్ రావాలన్నట్లయితే మీకు 20,000 ర్యాంకు, జనరల్ కేటగిరీలో 20,000 ర్యాంక్ వచ్చినట్లయితే వచ్చేస్తుంది. 20,000 ర్యాంక్ అంటే మీకు ఎంత, 98 పర్సెంటైల్, ఆల్మోస్ట్ 99 పర్సెంటైల్, 98.5. సో 98.5 పర్సెంటైల్ మీకు వచ్చినా సరే మీకు ఇక్కడ సీట్ వచ్చేస్తుంది. సో ఈ పర్సంటేజ్లో మీకు NITలో 99.5 వస్తే కూడా రావట్లేదు. కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీస్ తెలుసుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే టాప్ 10 NITs అని పట్టుకొని కూర్చొని ఉంటారు. టాప్ 10 NITస్కి పోతే ఏమొస్తుంది, అదే 15 లక్షల శాలరీ వస్తుంది, అదే 12 లక్షల శాలరీ వస్తుంది, అంతకన్నా ఏం రాదు. కానీ సైబర్ సెక్యూరిటీలో మీకు ఎంత గ్రోత్ ఉంటుందంటే ఫస్ట్ 5 ఇయర్స్ అటైనా ఉన్నప్పుడు కానీ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ మీరు US కానీ పోతే 3 కోట్ల శాలరీ ఉందండి, 3 crores.